ప్రిపరేషన్కి ముందు తర్వాత అని హెడ్డింగ్ పెట్టాను. నన్ను కలవడం ఏంటి? నేను కలిస్తే ఏదైనా ఐఏఎస్ని చేసేస్తానా? చెయ్యలేను. మరి నన్ను కలవడం దేనికి అన్నప్పుడు, సాధారణంగా ఒక స్టూడెంట్ ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని వందల డౌట్లు ఉంటాయి. ముఖ్యంగా పేరెంట్స్కి ఉంటాయి, స్టూడెంట్స్కి కూడా ఉంటాయి. 8th క్లాస్ నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లల వరకు ఎవరైనా ఉంటే, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా పిల్లలు మీ ఇంట్లో ఉంటే, మీకు ఐఏఎస్ని చెయ్యాలి మీ పిల్లల్ని అని మీరు అనుకుంటే, నేనేం చేస్తానంటే ఒక గూగుల్ మ్యాప్ లాగా మీకు ఉపయోగపడాలనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా 8897826108కి ఫోన్ చేయండి. ఒక టైం స్లాట్ తీసుకోండి. మీరు హైదరాబాద్ వచ్చి నన్ను కలవగలిగితే డైరెక్ట్గా రండి, లేని పక్షంలో ఫోన్లో మాట్లాడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించి అసలు మీ పిల్లలు లేదా మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, పేరెంట్ అయితే పేరెంట్ అవుతారా లేదా, అవ్వడానికి అవకాశం ఉందా లేదా, అవ్వకపోతే ఎందుకు అవ్వరు, అయితే ఎందుకు అవుతారు, ఏ పుస్తకాలు చదవాలి, ఎన్సీఆర్టీలు చదవాలి అక్కర్లేదా, అసలు ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదవక్కర్లేదు, ఏం చదివితే బాగుంటుంది, ఏం చదవకపోతే బాగుంటుంది, న్యూస్ పేపర్ చదవాలక్కర్లేదా, కోచింగ్ తీసుకోవాలక్కర్లేదా, తీసుకోవాలంటే హైదరాబాదా, ఢిల్లీయా, ఆఫ్లైనా, ఆన్లైనా, ఆఫ్లైన్ అయితే ఏ కోచింగ్ సెంటరు, ఆన్లైన్ అయితే ఏ కోచింగ్ సెంటరు, అసలు ఇదంతా నేర్చుకోవడానికి ఏమిటి డీటెయిల్స్ ఏంటి, అసలు నా క్యాపబిలిటీస్ ఏంటి, నా కెపాసిటీస్ ఏంటి, నేను దీనికి సూట్ అవుతానా లేదా, ఎంత టైం పట్టే అవకాశం ఉంది, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, ర్యాంకర్లు కొంతమందికి ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళకి రావడానికి కారణం ఏంటి, రాకపోవడానికి కారణం ఏంటి, మీరెందుకు అంటే నేను ఆకలి రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ ర్యాంకులు వేసుకోరు, కారణం ఏంటి, ర్యాంకులు వేసుకోకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా, ర్యాంకులే రావటం లేదా, మరి ఎందుకు అందరూ ర్యాంకులు వేసుకుంటున్నారు, ర్యాంకర్లు బిజీ రహస్యాలు ఏంటి, కోచింగ్ సెంటర్లను ఎలా ఎంచుకోవాలి, ఆన్లైన్ అయితే ఏంటి, ఆఫ్లైన్ అయితే ఏంటి, పేరెంట్స్ సహకారం ఎలా ఉండాలి, మ్యారేజ్ అయితే కనుక మ్యారిటల్ లైఫ్లో వచ్చే సహకారం స్పౌజ్ నుంచి ఎలా ఉండాలి, పిల్లలు కూడా ఉంటే ఏంటి, ఎంప్లాయీ అయితేనేంటి, అసలు ఎవ్రీథింగ్ బై పర్సనల్ అపాయింట్మెంట్ ఐదర్ డైరెక్ట్ ఆర్ ఫోన్ ద్వారా చేద్దామనే ఉద్దేశంతో నేను మీకు నన్ను కలవండి అని హెడ్డింగ్ పెట్టాను. 8897826108కి ఫోన్ చేసి కానీ 9912211109 9912211109కి కానీ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, ఫోనిక్ అపాయింట్మెంట్ కావచ్చు, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, తీసుకొని నన్ను కలవండి. వీలైనంత వరకు మీరు స్టూడెంట్ అయితే ఒక్కరే కలుస్తారు, కానీ ఒక పేరెంట్ అయితే పిల్లలతో రండి, పిల్లలైతే పేరెంట్తో రండి. ముఖ్యంగా 8th క్లాస్ నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లలైతే కనుక రండి. ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th ఇంటర్ డిగ్రీ తర్వాత ఏం చేయాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు నా టైం ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నాను. చాలామంది ఇలా చెప్పినప్పుడు మీకు చాలా కాల్స్ వస్తాయి కదండి, మీరు చాలా కాల్స్ వస్తే మీరు టైం ఇవ్వగలరా, ఇలా అనౌన్స్మెంట్ చేస్తారు కానీ చాలా కష్టం కదండి, మీ పర్సనల్ టైం ఎలా ఉంటుంది, ఇలా లేదా మీరు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారంటే అసలు మీలాంటివి ఏవి కాదు. ఇందులో నాకు స్వార్థం ఉందండి, నాకు టైం ఉందండి, నాకు సహనం ఉంది, నాకు ఓపిక ఉంది, నాకు తీరిక ఉంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకు తపన ఉంది. కాబట్టి నేను నాకు ఇష్టమై టైం ఇస్తున్నాను. ఓ రహస్యం చెప్పనా, ఇంతదాకా చెప్పిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఉచితమేమో అనుకుంటారు. కాదు. అదేంటి సార్ మీరు చాలా కమర్షియల్ అయిపోయారంటే అయ్యి ఉండొచ్చు. అందుకని మీ కనుక నిజంగా జీవితంలో ఐఏఎస్ అవ్వడం కోసం ఎదగాలని అనుకుంటే, నిజంగా కనుక మీరు జీవితంలో మీ పిల్లల్ని ఐఏఎస్ ఆఫీసర్లుగా చేయాలని అనుకుంటే, అసలు నేను ఐఏఎస్ అవుతానా లేదా అనే కన్ఫ్యూషన్ మీకు ఉంటే, ఆ కన్ఫ్యూషన్లోంచి ఆధారపడి మీరు క్లారిటీని తెచ్చుకోవాలని అనుకుంటే, నేను దానికి ఉపయోగపడతానని మీకు అనిపిస్తే, మీ క్వశ్చన్స్ తోటి రండి. నేను ఒక 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ మ్యాక్స్ 1 అవర్ మీతోటి స్పెండ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని డౌట్లు ఉంటే అన్ని క్లారిటీ తెచ్చుకుంటే అప్పుడు మీరు ప్రిపరేషన్లోకి వెళ్ళవచ్చు. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే ఇప్పటికే కోచింగ్ తీసేసుకుంటుంటే, ఈ ఏడాది ప్రిలిమినరీ సిన్సియర్గా రాస్తున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా
మీరు ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉంటే మీరు కూడా కలవండి. ఇప్పటికి 3 సార్లు మెయిన్స్ రాశారు, అయినా అవ్వలేదు. ఇంటర్వ్యూలో పోతుంది, కారణం ఏంటి? ఇంటర్వ్యూకే వెళ్ళటం లేదు, కారణం ఏంటి? ప్రిలిమినరీ 3 సార్లు రాశాను, 3 సార్లు ఫెయిల్ అయ్యాను, కారణం ఏంటి? నేను ఈ ఏడాది కాదు నెక్స్ట్ ఇయర్ రాస్తాను, ప్రిలిమినరీ రాయాలంటే జాగ్రత్త తీసుకోవాలి. ఎలాగా? ఏ అటెంప్ట్లో నేను ఐఏఎస్ అవుతాను, అసలు ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అవ్వాలంటే ఏంటి? ఇలాంటివన్నీ డిస్కస్ చేయాలన్నా కూడా. అందుకని నన్ను కలవండి, ప్రిపరేషన్కి ముందు లేదా తర్వాత అని పెట్టడానికి కారణం అది. ఈ కన్సల్టేషన్ ద్వారా మీకు వచ్చే అవేర్నెస్ ద్వారా మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక అత్యద్భుతమైన సివిల్స్ యాస్పిరెంట్ అవుతారని మాత్రం నేను బల్ల గుద్ది చెప్పగలను.